Hi everyone, welcome to our channel. Next unit, Polytechnic part 3, part 4, Polytechnic and Diploma Maths, Unit 2, 4th for M4, Maths M4, second unit, non-homogeneous linear differential equation with constant coefficient. Already first 2 units complete అంటే ఫస్ట్ 2 మెథడ్స్ కంప్లీట్ అయిపోయింది. ఇది ఒకటి థర్డ్ మెథడ్. మీరు ఇప్పుడు కాదు, ఎప్పుడు ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా ఫోర్త్ సెమ్ వాళ్ళు ఫస్ట్ 2 యూనిట్లు మాత్రం వదిలేయకండి. ఎందుకంటే ఫస్ట్ యూనిట్లో నేర్చుకున్న 3 క్వశ్చన్స్ మనం ఏవైతే ఫస్ట్ యూనిట్లో లెర్న్ చేసిన 3 మెథడ్స్ ఉన్నాయో అవే 3 మెథడ్స్ సెకండ్ యూనిట్లో కూడా వస్తాయి. అదొక ప్లస్ పాయింట్. అంటే మనకు తక్కువ చదివితే ఎక్కువ స్కోర్ చేయొచ్చు అని మీనింగ్. ఇక్కడ మనం ఫస్ట్ 2 మెథడ్స్ ఏంటి, ఎఫ్ ఆఫ్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ ఒకటి కంప్లీట్ చేసాం. ఎఫ్ ఆఫ్ ఇంటూ డివై ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏఎక్స్ ఆర్ కాస్ ఏఎక్స్, ఈ రెండు కంప్లీట్ అయిపోయినాయి. మనకు టోటల్గా 2 మెథడ్స్ కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు మనం చెప్పుకునేది థర్డ్ మెథడ్, ఎఫ్ ఆఫ్ డివై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎన్ లాగా ఉంటుంది. అంటే ఎలా సరే అది ఎలా ఉంటుందంటే, ఇన్ ప్లేస్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్, ఎక్స్ క్యూబ్, ఎక్స్ పవర్ 4 ఇట్లా ఏవన్నా ఒక ఎక్స్ పవర్ సంథింగ్లో వచ్చేస్తాయి అన్నట్టు. పవర్లో అంటే ఒక పాలినామియల్ ప్లస్ పవర్, పాలినామియల్ ఈక్వేషన్. ఫస్ట్ ఏంటి, ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్స్ వచ్చినాయి. ఈ పవర్ ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్. ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్స్ ఫస్ట్ వీడియోలో నేర్చుకున్నాం, ఫస్ట్ 2 వీడియోస్లో. సెకండ్ థర్డ్ వీడియో ఏం నేర్చుకున్నాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏఎక్స్ కాస్ బిఎక్స్ కాస్ ఏఎక్స్ అలాంటి ప్రాబ్లం చేస్తాం. థర్డ్ వీడియోలో ఈ థర్డ్ మెథడ్ ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎక్స్ పవర్ ఎన్ అంటే పాలినామియల్ ఈక్వేషన్ ఉంటుందని మీనింగ్. ఆ ఎక్స్ ప్లేస్లో ఏముంటుందో ఒక పాలినామియల్ ఈక్వేషన్ ఉంటే దాన్ని సాల్వ్ చేయడానికి ఈ మెథడ్ ఇస్తాం. దీంట్లో ఇక్కడ పాలినామియల్లో మెయిన్గా మనం యూజ్ చేసేది ఏంటంటే బైనామియల్ థీరం యూజ్ చేస్తాం. నార్మల్లీ బైనామియల్ థీరం ఏంటి, పెద్దగా అంత లెంతీగా చెప్పాను కూడా, ఎందుకంటే మీకు బైనామియల్ చెప్పినా అది యూజ్ చేయం. మనం జస్ట్ 1 - d హోల్ పవర్ -1, 1 + d హోల్ పవర్ -1, 1 - b హోల్ పవర్ -2, 1 + d హోల్ పవర్ -2 ఇవి తెలుసుకుంటే సరిపోతుంది మనకు. ఓకేనా. ఇక్కడ నార్మల్గా పాలినామియల్ ఈక్వేషన్ ఈజ్ 1 + x + a హోల్ పవర్ n ఈజ్ ఈక్వల్ టు nc0 x పవర్ n a0 ప్లస్ nc1 x పవర్ n - 1 a పవర్ 1, nc2 x పవర్ n - 2 a పవర్ 2 ప్లస్ అప్ టు సో ఆన్ ncn x పవర్ n - n a పవర్. ఇది బైనామియల్ థీరంలో వచ్చేది. ఈ బైనామియల్ థీరం ఎక్స్పాన్షన్ చేస్తూ వచ్చేదే మనకు ఈ రింగ్లీ టర్మ్స్. అది ఎలా అంటే x + a హోల్ పవర్ n nc0 x పవర్ n - n. Here ncr ఈక్వల్ టు n factorial by n minus r factorial. ncr is equal to n factorial by n minus r factorial. ఇది బైనామియల్ అన్నట్టు. ఎలా సార్ బైనామియల్ ఎందుకు చూస్తాం, నెంబర్ ఆఫ్ టర్మ్ a + b హోల్ స్క్వేర్ ఉందనుకోండి. ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. 2 + 1 టోటల్గా 3 టర్మ్స్ వస్తాయి. ఎలా సార్ అంటే a + b హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేయండి, a² + b² + 2ab. యాక్చువల్గా ఉన్నాయి ఇక్కడ 2, డిగ్రీ 2 ఉంటే దానికంటే ఒక టర్మ్ n+1 టర్మ్స్ ఎగ్జిస్ట్. అయితే అప్పుడు బైనామియల్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఇదే బైనామియల్ థియరం యూజ్ చేస్తే ఫస్ట్ ఫామ్లో చూడండి, 1 + d హోల్ పవర్ -1, 1 + d హోల్ పవర్ -1 నథింగ్ బట్ విచ్ ఈజ్ రిటర్న్ యాజ్ నథింగ్ బట్ 1/1 + d. 1/1 + d నేను రాస్తాం, 1 + d హోల్ పవర్ -1/d. అంటే దీన్ని ఏం చేయొచ్చు, nc0 కదండి, n ఎంత -1, -1 c0 x పవర్. ఓకే, ఎక్స్ పవర్ ప్లేస్లో ఏముంది, 1 ఉంది. ఇక్కడ ఎక్స్ ప్లేస్లో ఏముంది చూడండి, 1 ఉంది. 1 పవర్ 1 d పవర్ 0 ప్లస్ nc1 అంటే -nc1 -1 c1 ఎక్స్ పవర్ ఎంత, x ఈజ్ 1, 1 అంటే 1 వస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది d పవర్ 1 ప్లస్ nc2 అంటే -1 c2 d పవర్ వస్తుంది. అంటే ఇక్కడికి ఆపేస్తాం మనం, ఇక ఎక్స్ట్రా చేయము. ఓకేనా. అంటే లెంతీగా చేసుకుంటాం. nc వాల్యూస్ ఇలా కంటిన్యూ చేసుకుంటారు. ఇదంతా ఇక లెంతీ ప్రాసెస్. ఈ లెంతీ ప్రాసెస్ చెప్పుకున్నా మనం పెద్దగా యూజ్ కాదు, డైరెక్ట్ ఫార్ములాస్ రాసుకుంటే బెటర్. అంటే ఫస్ట్ ఫార్ములా 1/1 - d ఈజ్ ఈక్వల్ టు 1 - d హోల్ పవర్ -1 ఈక్వల్ టు 1 - 1 + d d² d³ ప్లస్ అప్ టు సో ఆన్ ఫార్ములా. అంటే ఇక్కడ నెగటివ్ ఉంటే, మిడిల్లో నెగటివ్ ఉండి పవర్ నెగటివ్ ఉంటే అన్నీ పాజిటివ్ వచ్చేస్తాయి. ఇన్ కేస్ సెకండ్ వన్ ఈజ్ 1/1 + d ఈ ఫామ్లో ఉంటే 1 + d హోల్ పవర్ -1 ఈజ్ ఈక్వల్ టు 1 - d ప్లస్ d² d³ ప్లస్ d పవర్ 4 d పవర్ 5 ప్లస్ అప్ టు సో ఆన్ 1/1 - d హోల్ స్క్వేర్. ఇది న్యూమరేటర్కి వెళ్తే ఏమవుతుందండి, 1 - d హోల్ పవర్ -2, 1 - d హోల్ పవర్ -2 విచ్ ఈజ్ రిటర్న్ యాజ్ 1 +
2d 3d చూడండి 1 ప్లస్ 2d 3d స్క్వేర్ d స్క్వేర్ కదా 3d స్క్వేర్ నెక్స్ట్ 4d క్యూబ్ ప్లస్ 5d పవర్ 4 ప్లస్ అప్ టు సో ఆన్ వస్తుంది 1 మైనస్ d హోల్ పవర్. సేమ్ సిమిలర్ ఇంకోటి ఏంటి 1/1 ప్లస్ d హోల్ పవర్ స్క్వేర్ ఇక్కడ తీసుకుంటే 1 ప్లస్ d హోల్ పవర్ -2 1 ప్లస్ d హోల్ పవర్ -2 ఇలా ఉన్నప్పుడు ఫార్ములా ఏం అప్లై చేయొచ్చు మనం 1 మైనస్ 2d ఓకే 1 మైనస్ 2d 1 మైనస్ 2d ప్లస్ 3d స్క్వేర్ మైనస్ 4d క్యూబ్ ప్లస్ 5d పవర్ 4 మైనస్ 6d పవర్ 5 ప్లస్ అప్ టు సో. ఇక్కడ చూస్తే ఇక్కడ నెగిటివ్ ఉంటేనేమో మిడిల్ అన్నీ పాజిటివ్ వచ్చేస్తాయి. ఇక్కడ పాజిటివ్ ఉంటుంది ఫస్ట్ వన్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ వస్తుంది. ఇక్కడ కూడా మైనస్ ఉంది కాబట్టి పాజిటివ్ పాజిటివ్ అన్నీ పాజిటివ్ వచ్చాయి. నెగిటివ్ ఉంది కాబట్టి ఉంది పాజిటివ్ దేర్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ అట్లా సో అని వచ్చేస్తూ ఉంటాయి అవి వాల్యూస్. ఓకేనా ఇక్కడ మనం ఇంకా కన్సిడర్ ఇవి అప్ టు d -1 -1 -2 -3 ఇంకొకటి -3 ఉంటుంది బట్ అది రేర్గా యూజ్ చేస్తూ ఉంటాం బట్ అది కూడా చెప్పేసుకుంటే ఒక పని అయిపోతుంది. ఓకేనా అంటే బైనామియల్ థీరం నుంచి యాక్చువల్లీ ఇవి డెరైవ్ అవుతాయి బట్ బైనామియల్ మనం ఇక్కడ యూజ్ చేయం అంత డెప్త్గా యూజ్ చేయం డైరెక్ట్ ఇదే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం అదంత అవసరం లేదని చెప్పలేదు ఎగ్జామ్లో కూడా అడగడం. ఓకేనా ఇక్కడ చూసుకుంటే 1/1 మైనస్ d హోల్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ d -3 1 మైనస్ d హోల్ పవర్ -3 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 3d 6d స్క్వేర్ చూడండి 3 6 వచ్చాక నెక్స్ట్ ఏమవుతుందంటే 10f దిస్ అవుతుంది 10d క్యూబ్ ప్లస్ 10d క్యూబ్ మ్యాక్సిమం మీకు క్యూబ్ కంటే ఎక్కువ ఎక్కడ చేయం మ్యాక్సిమం నాకు తెలిసి ఇవే యూజ్ చేయడం ఎక్కువ యూజ్ చేస్తుంటాం వేరే టర్మ్స్ అసలే యూజ్ చేయం టెన్షన్ అవసరం లేదు. ఓకేనా 1 మైనస్ 1 ప్లస్ d హోల్ క్యూబ్ ఈక్వల్ టు 1 ప్లస్ d -3 ఈక్వల్ టు 1 మైనస్ 3d ప్లస్ 6d స్క్వేర్ మైనస్ 10d క్యూబ్ ఎట్సెట్రా ఈ ఫార్ములాస్ నేర్చుకోండి. ఫస్ట్ అయితే 1 2 3 4 ఈ 4 అనేది మస్ట్ అండ్ షుడ్ అందులో నాకు తెలిసి ఫస్ట్ రెండే ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం ప్రాబ్లమ్స్. మీరు చాలామంది నన్ను అడిగేదండి M4లో ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పండి. బేసిక్గా M2 M3 M4 ఈ 4 పేపర్లు ఏంటంటే ఈ 4 పేపర్స్ ఏంటంటే టోటల్గా మెథడ్స్ మీద డిపెండ్ అయ్యి క్వశ్చన్స్ వస్తాయి. నేను ఒక 100 ప్రాబ్లం చేస్తాను ఈ మెథడ్ మీద మనం 100 ప్రాబ్లం చేస్తాం డిఫరెంట్ 101 రావచ్చు ఎగ్జామ్లో. రీజన్ ఏంటంటే అంటే ఏముందండి మనం f(d) × y = x అనుకుంటే ఎక్స్తోని ఇటు సైడ్ f(d)లో క్యూబిక్ ఈక్వేషన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బైక్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా చాలా ఒకటే ఇటు ఎక్స్ ఒక్కటే ఓన్లీ x⁴ నుంచి ఇటు సైడ్ ఒక 100 ప్రాబ్లమ్స్ రెడీ చేయొచ్చు. మెథడ్ ఇంపార్టెంట్ ఎలా అప్లై చేస్తున్నామని మెథడ్ మాత్రం ప్రిపేర్ కండి అప్పుడు మీకు ప్రిపరేషన్ ఈజీగా ఉంటుంది ఎట్ ఏ టైం క్వశ్చన్స్ కూడా ఈజీగా సాల్వ్ చేస్తారు. ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం ఇక మనం డైరెక్ట్ సేమ్ అన్నీ చేసినట్లే అంత టఫ్ టాపిక్ అయితే కాదు. ఓకే మ్యాక్సిమం రిపీటెడ్ క్వశ్చన్స్ చెప్పడానికి ట్రై చేస్తుంటాం. ఫస్ట్ క్వశ్చన్ సో మెథడ్స్ ఫాలో కాండి అబ్బా మెథడ్స్ ఫాలో అయితే మీరు బెటర్గా ఎగ్జామ్ రాయి బ్యాక్లాగ్స్ అనేది అసలే ఉండవు. మెథడ్ ఫాలో అయ్యి మీకు లాస్ట్లో 5 మార్క్స్ క్వశ్చన్ 4 మార్క్స్ క్వశ్చన్ చేయండి మెథడ్ ఫాలో అవుతూ లాస్ట్లో ఒక క్వశ్చన్ ఆన్సర్ మిస్ అయినా కూడా మెథడ్ ఫాలో అయినాక నీకు ఆ క్వశ్చన్కు 5 మార్క్స్ క్యారీ చేస్తే మీకు 4 మార్క్స్ కన్ఫర్మ్ ఇస్తారు. ఏ సార్ అయినా ఇస్తాడు కరెక్షన్ చేసే ఏ ఫ్యాకల్టీ అయినా 5 మార్క్స్ క్వశ్చన్ నువ్వు మెథడ్ పర్ఫెక్ట్గా ఉంది చిన్న మిస్టేక్ వల్ల ఆన్సర్ చేంజ్ అయిపోయింది ఓకేనా బట్ నీకు 5 మార్క్స్ అవుట్ ఆఫ్ 5కి 4 కన్ఫర్మ్ ఇస్తారు. ఎందుకంటే మ్యాథ్స్లో మెథడ్స్ ఇంపార్టెంట్. మ్యాథ్స్ పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు స్టార్టింగే చూస్తాడు ఎక్కడో చూడరు. మ్యాథ్స్ పేపర్ కరెక్షన్ చేస్తుంటే నువ్వు మిస్టేక్ చేసావా రాంగ్ చేసావా రైట్ చేసావా అనేది ఫస్ట్ స్టెప్తోనే తెలిసిపోద్ది. ఓకేనా మీ మార్క్స్ అక్కడే డిసైడ్ అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ నేను ఇందులో మళ్ళీ పర్టికులర్ ఇంటిగ్రల్ అని చెప్పట్లేదు ఎందుకంటే ఒక ప్రతి క్వశ్చన్లో మనం కాంప్లెక్స్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ చేస్తాం పర్టికులర్ ఇంటిగ్రల్ సాల్వ్ d² + 3d + 2y = d² + 3d + 2y = what x d² + 3d + 2y = x కనిపిస్తే ఇది మనకి ఇచ్చిన ఈక్వేషన్ గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ వాట్ d² + 3d + 2y = x మనకి ఇచ్చిన డిఫరెన్షియల్ ఈక్వేషన్. అయితే ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ చూస్తావా నేను ఫస్ట్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ చేస్తున్నా అంటే నాకు ఫస్ట్ యూనిట్ క్వశ్చన్ చేసిన అని అర్థం.
పర్టికులర్ ఇంటిగ్రల్ చేస్తున్నా అంటే సెకండ్ యూనిట్ క్వశ్చన్ చేసిన అని అర్థం. ఓకేనా. ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ m² 3m + 2 = 0. వీ డూ ది ఫ్యాక్టరైజేషన్. చాలామంది ఫ్యాక్టరైజేషన్ డౌట్ ఉంది. ఫ్యాక్టరైజేషన్ అంతా ఏం లేదండి, కోఎఫిషియంట్ ఆఫ్ x² ఇంటూ కాన్స్టాంట్ టర్మ్ ఈక్వల్ టు నెక్స్ట్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. అంటే సరే ఇక్కడ ఎమ్ తీసుకున్నారు అంటే ఏది డిగ్రీ 2 ఏది ఉంటే దానిదే కోఎఫిషియంట్ తీసుకుంటాం. చూడండి, కోఎఫిషియంట్ ఆఫ్ x² = how much? m² కోఎఫిషియంట్ ఈజ్ 1. హియర్ we take 1. కాన్స్టాంట్ టర్మ్ వాల్యూ is 2. we take 2. సో we get 2. సో కోఎఫిషియంట్ ఆఫ్ x అంటే మిడిల్ టర్మ్ కదా, m అన్నట్టు ఇక్కడ. అంటే నార్మల్గా ఈక్వేషన్స్ ఉంటాయి, ఎక్స్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం పోలాం. బట్ ఇక్కడ ఏం తీసుకున్నాం, m టర్మ్స్లో అనుకున్నాం కూడా కోఎఫిషియంట్ ఆఫ్ m అని మీనింగ్. m = 3. సో మనం మల్టిప్లైయింగ్ చేస్తే 2 రావాలి. ఇక్కడ ఒక 2 నెంబర్స్ కన్సిడర్ చేస్తాం. ఆ 2 నెంబర్స్ మల్టిప్లై చేస్తే 2 రావాలి. అదే 2 నెంబర్స్ అడిషన్ అన్న సబ్ట్రాక్షన్ అన్న ఏది చేసినా నో ప్రాబ్లం. అదే చేసినా మనకి ఏం ఎగ్జిస్ట్ కావాలి, 3 ఎగ్జిస్ట్ కావాలి. 2 టేబుల్స్ వచ్చే ఛాన్సెస్ ఎన్ని ఉన్నాయి, 1 × 2 ఒకటే కదా, 2 1, 2 + 1 3, 2 × 1 2. సో ఇక్కడ ఏమైనా చేంజ్ అయిపోయిందా, ఎలాంటి చేంజెస్ లేవు. అబ్జర్వ్ చేస్తే m² 2m + m + 2 = 0. అక్కడ వచ్చిన 2 అన్నీ ఇక్కడ రాశారు. ఫస్ట్ వి కామన్ m + 2 వి కామన్ 1, m + 2 = 0, m + 2 m + 1 = 0, m + 2 m + 1 = 0. సో m + 2 = 0 అండ్ m = -, m + 1 = 0, m = -2, m = -1. ద రూట్స్ ఆర్ ఏంటి అండి, ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. అంటే డిఫరెంట్గా రావాలి. చూడండి, రియల్ అంటే ఏంటి, నెగిటివ్లో ఉన్న పాజిటివ్లో ఉన్న అవి రియలే, ఫ్రాక్షన్స్లో ఉన్న ఆల్సో రియల్. బట్ ఇక్కడ నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా సేమ్, బట్ డిఫరెంట్గా వచ్చాయి కాబట్టి డిస్టింక్ట్ అని రాసుకున్నాం. ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్, ద కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏంటిది, 2 డిస్టింక్ట్ వచ్చిన c1 e⁻m1x + c2 e⁻m2x. కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ c1 వాల్యూ ఈజ్ ఈక్వల్ డాట్ c1 is okay, c1 into c1 e⁻m1x is -2x plus c2 e⁻−x 1 కాబట్టి -x. దిస్ ఇస్ ద ఈక్వేషన్ 1. ఇక్కడ వరకు అయిపోయింది. నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటిది, సొల్యూషన్ అంటే ఏంటి, ఏ క్వశ్చన్కైనా సొల్యూషన్ అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ ఈ రెండు చేస్తేనే, ఫైండ్ అవుట్ చేస్తేనే అది సొల్యూషన్ అవుతుంది, లేకపోతే సొల్యూషన్ కాదు. సో ఇక్కడ నేను అదే చేస్తున్నా. చూడండి, నెక్స్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్. పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ వాట్, 1/f ఆఫ్ d ఇంటూ y, 1/f ఆఫ్ d ఇంటూ x. 1/f ఆఫ్ d అంటే 1/d² + 3d + 2 ఆఫ్ x వాల్యూ ఏంటి ఉంటుంది, x ఓన్లీ. x ప్లేస్లో ఏమి ఇచ్చారు మనకు, క్యూ ప్లేస్లో x ఇచ్చారు కాబట్టి వీ టేక్ డైరెక్ట్లీ x. x అయితే అంతవరకు బాగానే ఉంది, d² + 3d + 2 ఉంది, ఇక్కడ x ఉంది. e⁻ax ఉంటేనేమో ఇన్ ప్లేస్ ఆఫ్ d ఏ వాల్యూ సబ్మిట్ చేయాలి, sin bx ఉంటే ఇన్ ప్లేస్ ఆఫ్ b d² - a² సబ్మిట్. బట్ ఇలా ఉంది, దీన్ని ఏం చేయాలి, దీన్ని ఏం చేయాలంటే 1 + d హోల్ పవర్ -1 ఆర్ 1 - d హోల్ పవర్ -1. ఇందులో ఏదన్నా ఒకదానికి మనం కన్వర్ట్ చేయాలి, ఏదన్నా ఒక మెథడ్కి కన్వర్ట్ చేస్తే సరిపోతుంది. అయితే నేనేం చేస్తున్నా అంటే ఫస్ట్ ఏమైనా ఫార్ములాలో ఏముంది చూడండి, 1 ఉంది, బట్ ఇక్కడ 1 ఉందా లేదు, ఆ 1 లాగా నేను మాడిఫై చేస్తాను. 2 + 3d + d² ఇంటూ x 1/2 కామన్ తీస్తున్నా. 2 కామన్ తీస్తే వి గెట్ 1 + 3d + d²/2. ఇది వరకు ఒకటి, ఇది x. ఓకే, అక్కడి వరకు కాపీ చేశాక చూడండి, ఈ టోటల్ టర్మ్ న్యూమరేటర్ నార్మల్గా ఇంతకుముందు ఒకటి రాశాను, మీకు గుర్తుందా, 1 + dని 1 + d హోల్ పవర్ -1 రాశాలి. అంటే సేమ్ సిమిలర్లీ దీన్ని మొత్తాన్ని పైకి ట్రాన్స్ఫర్ చేస్తే అప్పుడు ఏమవుతుందండి, 1 + 3d + d²/2 హోల్ పవర్ -1/2 ఇంటూ x, -1 ఇంటూ x. ఓకేనా, మనకు x యొక్క డిగ్రీ ఏంటి, xని ఎన్నిసార్లు డిఫరెన్షియేషన్ చేస్తే 0 అవుతుంది, ఒకసారి డిఫరెన్షియేషన్ చేస్తే సరిపోతుంది కదా. అయితే మనకి ఇక్కడ ఒక ఫామ్లో ఉండే కదా. ఓకే, ఇది రఫ్ చేస్తున్నా. చూస్తే ఇక్కడ 1 + d లాగా వచ్చింది. అంటే 1 + d అంటే x అని రాసుకుంటారా d అని రాసుకుంటారా అంటే మీ ఇష్టం, నో ప్రాబ్లం. 1 + d
హోల్ పవర్ మైనస్ 1 ఈక్వల్ టు ఏంటి ఫార్ములా 1 మైనస్ డి ప్లస్ డి స్క్వేర్ మైనస్ డి క్యూబ్ ప్లస్ అప్ టు సో అని ఇది ఫార్ములా. ఓకేనా? అంటే ఎక్స్ని ఎన్నిసార్లు డిఫరెన్షియేషన్ చేస్తే మనకు జీరో అయిపోయి, ఒకసారి చేస్తే సరే 1 వస్తుంది, రెండోసారి చేస్తే జీరో అయిపోతుంది. కాబట్టి నేనేం చేస్తున్నా అంటే హియర్ 1 అంటే 1 వి రైట్, మైనస్ డి ప్లేస్లో ఏముంది చూడండి, కంపేర్ చేయండి 1 ప్లస్ డి అన్నట్టు. టోటల్ డి ప్లేస్లో ఈ బాక్స్లో ఉందంత ఉంది అంటే నేను రాస్తున్నా 3d ప్లస్ డి స్క్వేర్ బై 2 నెక్స్ట్ ప్లస్ 3d ప్లస్ డి స్క్వేర్ బై 2 హోల్ స్క్వేర్ ప్లస్ అప్ టు సో ఆన్ ఇంటూ ఏంటి ఎక్స్, మళ్ళీ ఇంటూ ఎక్స్ డివైడెడ్ బై 2. అది ఇక్కడ వరకు వచ్చింది. అయితే సార్ ఇక్కడ చూసుకుంటే అన్ని డిగ్రీ 3d స్క్వేర్ డి పవర్ 4 అంటే ఈ టర్మ్తో మనకు అవసరం లేదు, ఓన్లీ ఈ టర్మ్ చాలంటే చాలు, అంటే ఆ టర్మ్ వరకే తీసుకుంటా. 1 ఇంటూ ఎక్స్ అంటే నేను చూడండి 1 మైనస్ 3d బై 2 మైనస్ డి స్క్వేర్ బై 2 ప్లస్ అప్ టు సో ఆన్ ఇంటూ ఎక్స్ బై 2. ఎందుకంటే ఈ వాల్యూ తీసుకున్నా నాకు యూజ్ లేదు, తీసుకొని చేసినా కూడా ఏమవుతుంది, నాకు జీరో అవుతుంది. జీరో మనం కన్సిడర్ చేయం కదా. ఇక్కడ వరకు వచ్చేది 1 ఇంటూ ఎక్స్ ఓకేనా. 3d ఇంటూ 2 అంటే 3/2 డి ఆఫ్ ఎక్స్. ఇది అవసరం లేదు, ఎందుకు సార్ అంటే డి స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఏమవుతుందండి, డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ అంటే డివై బై డిఎక్స్ ఆఫ్ అగైన్ డి బై డిఎక్స్ చేస్తే ఏమవుతుంది, వాల్యూ 1 అవుతుంది. మళ్ళీ దాన్ని డిఫరెన్స్ చేస్తే జీరో అవుతుంది, జీరో సో నెగ్లెక్ట్ చేస్తాం. సో డి ఆఫ్ ఎక్స్ అవుతుంది. సో బై 2 చూడండి ఎక్స్ మైనస్ 3/2. డి ఆఫ్ ఎక్స్ అంటే మీనింగ్ ఏంటి, డి బై డిఎక్స్ అని మీనింగ్, అక్కడ ఎక్స్ ఉంది అని అర్థం. డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత 1, సో 1/2. దాన్ని ఎక్స్పాండ్ చేద్దాం. ఎక్స్పాండ్ చేయండి, 2 1 2x మైనస్ 3/4 ఈజ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్ వాల్యూ. 2x మైనస్ 3/4 ఈజ్ ద పర్టికులర్ ఇంటిగ్రల్ వాల్యూ. లాస్ట్ వన్ ఏంటి, ఇక జనరల్ సొల్యూషన్. General solution is y is equal to what, complementary function plus particular integral. Complementary function c1 e power minus 2x plus c2 e power minus x plus 2x minus 3/4 is the complementary function plus particular integral. Okay na, ఇది ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్, ఇంకొక క్వశ్చన్ ఎక్స్ ఉన్నది చెప్తా, మీకు ఇంకొకసారి ఐడియా వస్తుంది. ఇంకొక క్వశ్చన్ ఎక్స్ ఉన్నది చెప్పేసి రిమైనింగ్ చూద్దాం మీకు కొద్దిగా ఈజీ కావడానికి. డి స్క్వేర్ ప్లస్ 1 సాల్వ్ డి స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ వాట్ ఎక్స్. డి స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ ఎక్స్. సో డైరెక్ట్ రాస్తున్న యాక్సిలరీ ఈక్వేషన్ ఏంటండి, m square plus 1 equal to 0, m square equal to minus 1, m equal to plus r under root minus 1. సో m equal to plus r minus i వస్తుందండి. ఓకే, -1 అంటే ఏంటి, -1 we write i square. -1 means i square. In place of -1 when we write i square, under root i square value square and root can we get 1 i. ఓకే, సో m equal to ఎలా వచ్చాయి, 0 plus r i is equal to which form, a ప్లస్ ఆర్ మైనస్ ఐబి అంటే ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా. ఓకే, ఇది ద రూట్స్ ఆర్ ఇమాజినరీ. ఓకే, ద రూట్స్ ఆర్ ఇమాజినరీ అంటే మనకు వచ్చిన రూట్స్ ఏంటివి, ఇమాజినరీ రూట్స్ అని మీన్. ఇమాజినరీ రూట్స్ వస్తే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ వాట్, c1 e పవర్ ఆల్ఫా ఎక్స్ e power alpha x plus c1 cos beta x plus c2 sin beta x. ఓకేనా, ఇది ఫార్ములా. సో ఈ పవర్ ఆల్ఫా వాల్యూ 0x c1 cos i కదండి, i అంటే వాల్యూ ఎంత 1 కదా, cos x plus c2 sin x. దిస్ ఆన్సర్ ఈజ్ కాల్డ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ కాల్డ్ c1 cos x plus c2 sin x is the answer. This is the complementary function of equation 1. Okay, next particular integral.
పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ వాట్ 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ క్యాపిటల్ ఎక్స్. 1 బై ఎఫ్ ఆఫ్ డి వాల్యూ డి స్క్వేర్ ప్లస్ 1. సో డి స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్, డి స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్. అయితే ఇక్కడ ఇది కూడా న్యూమరేటర్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. అప్పుడు ఏం రాయొచ్చు, 1 ప్లస్ డి స్క్వేర్ హోల్ పవర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్. మనకు ఫార్ములా ఆల్రెడీ తెలుసు కానీ 1 ప్లస్ డి హోల్ పవర్ మైనస్ 1. అయితే సార్ ఇక్కడ డి ఉంది, ఇక్కడ డి స్క్వేర్ ఉందంటే ఈ డి ప్లేస్లో డి స్క్వేర్, డి క్యూబ్, డి పవర్ 4 ఏది ఉన్నా నో ప్రాబ్లం. మనకు నెగిటివ్ పవర్ ఉందా, పాజిటివ్ ఏ పవర్లో -1 ఉందా, -2 ఉందా, ప్లస్ ప్లేస్లో ఏముంది అదే ఇంపార్టెంట్ మనకు. ఫార్ములా ఇస్ 1 మైనస్ డి ప్లస్ డి స్క్వేర్ మైనస్ డి క్యూబ్ ప్లస్ అప్ టు సో ఆన్. దిస్ ద ఫార్ములా. అప్లై దీన్ని ఎక్స్పాండ్ చేయండి. 1 డి ప్లేస్లో ఏంటి, డి స్క్వేర్ సపరేట్ అంటే 1 మైనస్ డి స్క్వేర్, డి స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ డి క్యూబ్ హోల్ క్యూబ్, సారీ డి స్క్వేర్ హోల్ క్యూబ్ ప్లస్ అప్ టు సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, ఎక్స్ ఓన్లీ. చూడండి 1 మనకేంటి, ఎక్స్ని ఎన్ని టైమ్స్ డిఫరెన్షియేషన్ చేస్తే కావాలంటే 1 డి బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఇస్ 1, డి స్క్వేర్ బై డిఎక్స్ స్క్వేర్ ఆఫ్ ఎక్స్ వాల్యూ 0 అయిపోతుంది, 0 అవుతుంది మనకు. సో కాబట్టి నేను ఇది ఒక్కటి వరకే తీసుకుంటా, ఓన్లీ ఇక్కడ వరకు. ఇవన్నీ ఏమవుతాయండి, జీరోస్ అవుతాయి. సో 1 ఆఫ్ ఎక్స్ డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ ప్లస్ డి పవర్ 4 ఆఫ్ ఎక్స్ ప్లస్ అప్ టు సో ఆన్ తీసుకున్నానండి. ఇది ఎక్స్ అవుతుంది, మిగిలిన వాల్యూస్ అన్నీ ఏమవుతాయి, జీరోస్ అవుతాయి, ఈక్వల్ టు ఎక్స్. సో పర్టికులర్ ఇంటిగ్రల్ వాల్యూ ఈజ్ ఎక్స్ ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2. మీకు తెలుసు కదా, జనరల్ సొల్యూషన్ y ఈజ్ ఈక్వల్ వాట్, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్. ఈక్వేషన్ 1 రెండు కలిపి రాస్తే మీకు వచ్చేదే సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకేనా, ఈ ఆక్సిలరీ ఈక్వేషన్స్ అనేవి మీకు రూట్స్ ఏమైనా రావచ్చు, ఇదే రావాలని ఏమీ లేదు. చూద్దాం అంటే ఒకటి ఇంకొక రెండు చెప్పేసి నెక్స్ట్ క్వశ్చన్స్ ఏం చెప్పేస్తా అంటే, నెక్స్ట్ డిగ్రీ 2 ఉన్నది చెప్పేసుకుందాం మనం. డిగ్రీ ఒకటి ఎక్స్ అయిపోయింది కదా, 2 ఉంటే ఒక 2-3 చెప్పేసుకుంటే సరిపోతుంది. మీరు ప్రాక్టీస్ చేయాలి ఈ మెథడ్లో ఎక్కువ. మనం ఎన్ని చెప్పుకున్నా నాకు వస్తాయి తప్పితే మీకు రావు. నేను హోంవర్క్ లాగా ఇచ్చిన క్వశ్చన్స్ మాత్రం మస్ట్ అండ్ షుడ్గా ప్రాక్టీస్ చేయండి. నాకు తెలిసి చాలా తక్కువ ఇస్తాను నేను. నెక్స్ట్ క్వశ్చన్, డి స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2 ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు 2x స్క్వేర్. ఇక్కడ చూడండి ఎక్స్ స్క్వేర్ వచ్చింది, 2x స్క్వేర్ వచ్చింది. ఇంకొకటి ఎక్స్ క్యూబ్ చెప్పేసి రిమైనింగ్ మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు ఎక్స్ సైన్ ఎక్స్ ఒకటి, నెక్స్ట్ ఈ పవర్ ఎక్స్ అవి వచ్చేటి చెప్పుకుంటే సరిపోతుంది మనకి. నా బ్లర్ అవుతుందా, ఇట్స్ గుడ్. ఓకే చూడండి, నెక్స్ట్ డి స్క్వేర్ ఆక్సిలరీ ఈక్వేషన్ ఈజ్, ఆక్సిలరీ ఈక్వేషన్ ఏంటి, m స్క్వేర్ మైనస్ 3m ప్లస్ 2 ఈక్వల్ టు 0. సో m స్క్వేర్ మైనస్ 2m మైనస్ m ప్లస్ 2 ఈక్వల్ టు 0. వీడియోది ఫ్యాక్టరైజేషన్ చేశాను ఇక్కడ. ఫస్ట్ m కామన్ తీస్తే వి కామన్ m మైనస్ 2 మైనస్ 1 ఈజ్ కామన్, m మైనస్ 2 ఈక్వల్ టు 0, m మైనస్ 2 m మైనస్ 1 ఈక్వల్ టు 0, m ఈక్వల్ టు 1, 2 రూట్స్ వచ్చేసి డైరెక్ట్ రాస్తుంది, ఎందుకంటే ఫస్ట్ యూనిట్ కానీ చేస్తాను ఇవే ప్రాబ్లమ్స్. సో ద రూట్స్ ఆర్ ఏంటి అండి, ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. ద రూట్స్ ఆర్ వాట్, రియల్ అండ్ డిస్టింక్ట్. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ టు వాట్, c1 e పవర్ m1x c2 e పవర్ m2x. మనకు వచ్చిన రెండు రూట్లను ఒకదాన్ని c1 అని m1 అని ఇంకోదాన్ని m2 అని కన్సిడర్ చేస్తాం. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ c1 e పవర్ x c2 e పవర్ 2x. m1 ప్లేస్లో 1 సబ్మిట్ చేస్తా, m2 ప్లేస్లో 2 సబ్మిట్ చేస్తా. దిస్ ఇస్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ పర్టికులర్ ఇంటిగ్రల్ కదా ఫైండ్ అవుట్ చేసి, పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ ఎక్స్, 1 బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ ఎక్స్. సో పర్టికులర్ ఇంటిగ్రల్ ఈక్వల్ టు 1 బై ఎఫ్ ఆఫ్ డి వాల్యూ డి స్క్వేర్ మైనస్ 3d ప్లస్ 2 2x స్క్వేర్. ఓకేనా, 1 బై 2 ప్లస్ డి స్క్వేర్ మైనస్ 3d అంటే మరి మధ్యలో మైనస్ ఉంటే బాగుంటుంది కానీ దానికి కొసగా మళ్ళీ అటే ఇచ్చేసాం అంతే. 2x స్క్వేర్. ఇది ఇక్కడ చూడండి 2 కామన్ తీస్తున్నా, 2 కామన్ తీస్తే ఏమవుతుంది, 1 ప్లస్ డి స్క్వేర్ మైనస్ 3d డివైడెడ్ బై 2. ఎందుకు సార్ కన్ఫామ్గా 2 ఎందుకు కామన్ తీశారంటే మనకు ఈ ఫామ్లో ఉండాలండి 1 ప్లస్ ఆర్ మైనస్ డి. ఇక్కడ 1 కన్ఫామ్ ఉండాల్సిందే, మిగిలిన వాల్యూ ఇక్కడ డీనే ఉండనివ్వండి, డి స్క్వేర్, డి క్యూబ్, డి పవర్ 4, డి పవర్ ఏదైనా ఉండండి, నో ప్రాబ్లం. ఓకేనా, అంటే 1 కన్ఫామ్ ఉంటే ఈ ప్లేస్లో ఏ వాల్యూస్ ఉన్నా నో ప్రాబ్లం, మనం పవర్స్ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి
2x² చూడండి 2 గెట్ క్యాన్సల్. ఓకే, దీన్ని న్యూమరేటర్ ట్రాన్స్ఫర్ చేస్తే 1+d² - 3d/2 హోల్ పవర్ -1 x². x² అంటే చూడండి d(x) = 1. ఎలా సార్? d(x²) = 2x. అలా వచ్చిందంటే చూడండి d/dx ఆఫ్ x² అని మీనింగ్. అవి ఏమవుతుంది? డెరివేటివ్ ఆఫ్ x². అది ఎలా సార్ అని మీకు మళ్ళీ మర్చిపోయారనుకోండి, డెరివేటివ్ ఆఫ్ x⁴n n × x⁴n−1 ఫార్ములా అప్లై చేస్తారు. డెరివేటివ్ ఆఫ్ x⁴n n × x⁴n−1 ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ కూడా అది అప్లై చేస్తాం. చూసారు? ఓకే, మళ్ళీ d² ఆఫ్ x² అనుకోండి, అంటే d² ఆఫ్ x² ఏమవుతుంది? d(2x) అని మీనింగ్. అంటే సింపుల్గా ఇట్లా రాసుకోవచ్చు, d² ఆఫ్ x² మీన్స్ d ఆఫ్ x². d ఆఫ్ x² వాల్యూ ఎంత వచ్చిందండి? 2x. మళ్ళీ దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే వచ్చే వాల్యూ ఎంత? 2. అంటే 2 టైమ్స్ చేస్తే చాలు, అంటే d² ఉంటే సరిపోతుంది, అంతకు మించి ఒక్క వాల్యూ కూడా అవసరం లేదు. ఇక్కడ అప్లై చేస్తున్నా చూడండి, ఎక్స్పాండ్ చేస్తున్నాను అకార్డింగ్ టు ఫార్ములా ఏంటి? 1+d హోల్ పవర్ -1 = 1 - d + d² + అప్ టు సో ఆన్. ఇది ఫార్ములాలో అప్లై చేస్తే 1 ప్లేస్లో ఏంటి? 1 వస్తుంది, d ప్లేస్లో ఇది d² - 3d/2 ఆఫ్ ప్లస్ d² - 3d/2 హోల్ స్క్వేర్ ప్లస్ అప్ టు సో ఆన్ ఇంటూ వాట్? x². ఓకేనా? మనకు d² వాల్యూ చేస్తే ఎక్కడ వరకు వచ్చేసాయి? చేసాం కదా మనం ఫస్ట్. d ఆఫ్ x² వాల్యూ 2x, d² ఆఫ్ x² వాల్యూ 2. సో 1 - d²/2 -1 ప్లస్ 3d/2. దీన్ని a - b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తున్నాం. a - b హోల్ స్క్వేర్ d⁴ ప్లస్ 9d², ఓకే, ప్లస్ 3 × 6 -6d³ ప్లస్ అప్ టు సో ఆన్ వాట్ వాల్యూ? x². ఇందులో కూడా నేను మళ్ళీ సపరేట్ చేస్తున్నాను. 1 - d²/2 ప్లస్ 3d/2 ప్లస్ d⁴ అవసరమా? మనకు అవసరం లేదు. ఎందుకు? d⁴ అంటే 0, d³ కూడా అవసరం. నాకు అవసరం ఉన్న వరకే తీసుకుంటా, ఎక్స్ట్రా అవసరం లేదు. 9d²/4d అప్ టు సో ఆన్ ఇంటూ x². ఇక్కడ వరకు వచ్చేసిందా? చాలా ఎనఫ్ మనకు. ఇప్పుడు ఒక్కొక్క దానికి సపరేట్గా అప్లై చేద్దాం. 1 × x² 1x² -1/2 d² ఆఫ్ x² ప్లస్ 3/2 ఆఫ్ d ఆఫ్ x² ప్లస్ 9/4 ఆఫ్ d² ఆఫ్ x². ఓకేనా? అక్కడ వరకు వచ్చింది. అయితే నేను చెప్పాను కదా, d ఆఫ్ x² వాల్యూ అంటే 1 టైం d/dx ఆఫ్ x² అని మీనింగ్, అంటే 2x. d² ఆఫ్ x² అంటే మీనింగ్ ఏంటి? d ఆఫ్ x² అని మీనింగ్. సో d ఆఫ్ x² వాల్యూ ఎంత? 2x కదా. సో దీన్ని మళ్ళీ డిఫరెన్షియేషన్ చేయాలి. 2 ఈజ్ ద కాన్స్టెంట్ d/dx ఆఫ్ x ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 2. d ఆఫ్ x² వాల్యూ 2x అంటే x² 1/2 d² ఆఫ్ x² వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అండి? 2. అంటే డిఫరెన్షియేషన్ అంతే సింపుల్. ప్లస్ 3d ఆఫ్ అంటే d ఆఫ్ x² వాల్యూ 2x, ఇక్కడ కూడా ప్లస్ 9/4 ఆఫ్ 2. సింపుల్గా 2 గెట్ క్యాన్సల్, 2 1s 2 2s, 2 1s 2 2s. నెక్స్ట్ here we get x², 3 2s 6x/2 -1 plus 9/2 is the equation of particular integral. General solution is y is equal to complementary function plus particular integral. y is equal to complementary function ఏంటండి? c1e⁴x plus c2e⁴2x plus x² plus 6x/2 -1 plus 9/2 is the answer of this function. x² వచ్చిందా? x³ కూడా అలాగే చేయాలి. x³ ఏమైనా ఉన్నాయో చూస్తా, మ్యాక్సిమం x³ ఉండవు. ఇక్కడ ఒకటి x⁴ ఇచ్చాడండి, x⁴ x³ కూడా ఉంది, చెప్పేస్తా. x³ ఉంది ఇక్కడ ఒకటి చెప్పేసి ఇక నెక్స్ట్ క్లబ్ చేసి ఉన్న ప్రాబ్లం చెప్పేస్తా. క్లబ్ చేసి ఉన్నాయంటే e⁴ax అవి ఒక రెండు చెప్పేసుకుంటే క్లోజ్ అయిపోతాయి. ఈ టాపిక్ ఇక్కడితో మనం క్లోజ్ చేసుకోవచ్చు ఈ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ క్వశ్చన్,
डी స్క్వేర్ మైనస్ 4 ఈక్వల్ టు 2x³ 2x³ సేమ్ ఇది కూడా పెద్దగా అదేం లేదు. యాక్సిలరీ ఈక్వేషన్ ఏంటండి, m² మైనస్ 4 ఈక్వల్ 0. m² ఈక్వల్ వి ట్రాన్స్ఫర్ -4 టు ది RHS వి గెట్ +4. m ఈక్వల్ టు +r-√4. m ఈక్వల్ టు +r-2. అవునా? ద రూట్స్ ఏమొచ్చాయి? ద రూట్స్ ఆర్ రియల్ అండ్ డిస్టింక్ట్. ద రూట్స్ ఆర్ వాట్? రియల్ అండ్ డిస్టింక్ట్. రియల్ అండ్ డిస్టింక్ట్ రూట్స్ వస్తే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ c1 e power m1x ప్లస్ c2 e power m2x. c1 e power m1 వాల్యూ -2x, m2 వాల్యూ 2x. అంటే రెండు, ఒకటి -2 ఒకటి +2. ఇది ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఏంటంటే పర్టికులర్ ఇంటిగ్రల్. పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d ఇంటూ ఎక్స్, 1/d² మైనస్ 4 ఇంటూ ఎక్స్ వాల్యూ ఎంత? 2x³. ఓకే, 1/d² మైనస్ 4 ఇంటూ 2x³. మనకి ఏం కావాలండి? ఈ ఫార్ములా ఉండాలి, 1/dr 1+d. అంతేనా? ఈ ఫార్ములా లాగా ఉండేలాగా ఎప్పుడు ఎక్స్ పాలినామియల్ ఎక్స్, x² x³ 2x + 1 ఇలాంటి తప్ప కొత్తగా ఏమీ రావు. ఆ ఫార్ములా ఉండాలి, అంతకుమించి ఇంకోటి అవసరం లేదు. ఇప్పుడు చూస్తే 2x³ ఉంది, అంతే కదా? 2x³ నేను చేస్తాను చూడండి. ఏం చేద్దాం? యా 4 -4 కదా, -4 + d² 2x³ -4 + d. సో వి కామన్ ది -4. -4 కామన్ తీస్తే అయిపోతుంది కదా. వి గెట్ -4 1 - d²/4. 1 - d²/4 మళ్ళీ మల్టిప్లై చేయండి, సేమ్ యాజ్ ఇది వస్తుంది. 2x³ చూడండి, 2 1s 2 2s. మొత్తం న్యూమరేటర్ ట్రాన్స్ఫర్ చేస్తే -1 - d²/4 హోల్ పవర్ -1 x³. ఓకేనా? 2 చెప్దామంటే అసలు ఆ ప్రాబ్లం కనపడట్లేదు. అసలు డిగ్రీ 2 చెప్పేద్దామంటే ఆ ప్రాబ్లం రాలేదు. రియల్ అండ్ ఈక్వల్ అన్నట్టు. రియల్ అండ్ ఈక్వల్ వస్తేనే మీకు డిగ్రీ 2 వస్తుంది, కానీ అక్కడ నాకు ఎక్కడ కనపడలేదు. వచ్చినా చేయడం ఈజీ. చూడండి, ఇక్కడ వరకు వస్తే ఇదే ఫార్ములా అప్లై చేస్తాం. ఇక్కడ 1 - d హోల్ పవర్ -1 అంటే ఏంటి? 1 + d + d² + d³ + అప్ టు సో ఆన్. ఇదే కదా ఫార్ములా అంటే. ఈ ఫార్ములా d ప్లేస్లో ఏముంది? d² - 4 -1 + d²/4 d²/4 హోల్ స్క్వేర్ + అప్ టు సో ఆన్ x³ అయితే మనకి ఇక్కడ తెలుసుకోవాలి మనం, x³ ఎన్నిసార్లకు అవుతుంది అంటే d ఆఫ్ x ఈక్వల్ టు వాట్? d/dx ఆఫ్ x³ కదండి. d/dx ఆఫ్ x³ వాల్యూ ఏంటండి? 3x². d ఆఫ్ x³ అంటే ఏంటి? d/dx ఆఫ్ 3x². d/dx ఆఫ్ 3x² 6x. మళ్ళీ d³ ఆఫ్ x³ అంటే 3 టైమ్స్ చేయాలి. d ఆఫ్ d² ఆఫ్ x³ అని ఆల్రెడీ d² ఆఫ్ x³ అని 6x. d ఆఫ్ 6x వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 6 ఓన్లీ. d ఆఫ్ 6 అంటే 3 టైమ్స్ అంటే d² d³ వరకు ఓకే, అది మేనేజ్ చేస్తుంది x³. తర్వాత ఏం చేస్తే 0 అయిపోతుంది అన్నట్టు. సో అంటే మనకు d³ వరకు ఉంటే సరిపోతుంది. d²/4 d² ఏమవుతుంది? d⁴. అక్కడికి హాఫ్ తీసుకుంటున్నా. -1 + d²/4 d⁴/16 సో ఆఫ్ x³. సో -1 ఇంటూ x³ -x³ 1/4 ఆఫ్ d² x³ 1/16 ఆఫ్ d⁴ x³ చూడండి. ఓకే, అయిపోయిందా? ఇక్కడ -x³ అంటే -x³ చెప్పాను కదండి. d² ఆఫ్ x అంటే ఫస్ట్ మనం d ఆఫ్ x³ కనుక్కున్నా. d ఆఫ్ x³ కనుక్కుంటే నాకు 3x² వచ్చింది. d ఈజ్ ఈక్వల్ అంటే d/dx అని మీనింగ్. d² ఆఫ్ x³ అన్నాడు అనుకోండి, దాని మీనింగ్ ఏంటి? d ఆఫ్ x³ అని మీనింగ్. d ఆఫ్ x³ వాల్యూ 3x². సో 3x² వి రైట్. 3x² అంటే 6x వచ్చింది. సో మనకు d² తెలుసు, d⁴ ఏమవుతుంది? 0 అవుతుంది. సో +1/4 d² ఆఫ్ x³ అంటే x³ 2 సార్లు డిఫరెన్షియేషన్ చేయమని. 2 సార్లు డిఫరెన్షియేషన్ చేస్తే నాకేమొచ్చిందండి? 6x వి రైట్, 6x. నెక్స్ట్ 1/16 ఆఫ్ d⁴ x³. 4 సార్లు డిఫరెన్షియేషన్, 3వ సారికే కాన్స్టెంట్ వస్తుంది, 4వ సారి ఏమవుతుంది? 0. వి టేక్ 0. ఆన్సర్ ఈస్
minus x cube plus 2 2s are 2 3s are 3x. That is the answer. Minus x cube plus 3x. So general solution is y is equal to complementary function plus particular integral. Y is equal to complementary function value c1 e power minus 2x plus c2 e power 2x. అంటే ఇంతకుముందు గుర్తుపెట్టుకున్నాను నేను. మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ 3x ఈజ్ ద ఆన్సర్. ఇది ఎక్స్ చెప్పేశాను, ఎక్స్ స్క్వేర్ చెప్పిన, ఎక్స్ క్యూబ్ చెప్పేశాను. ఇక నెక్స్ట్ ఒకటే దాంట్లో ఒక క్వాలిటీకి ఈక్వేషన్ ఇచ్చాడు అనుకోండి, పొరపాటున క్వాలిటీకి ఈక్వేషన్ ఇస్తే మనం ఎట్లా చేయాలి అదొక్కటి చెప్పేస్తా. మోడల్ క్వశ్చన్స్ ఇస్తే మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, చూడండి. నేను చెప్పేటి అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్సే, ఏదో ఈజీగా ఉన్నాయితే చెప్పట్లేను. ఇవన్నీ ఎక్సైజ్ ప్రాబ్లమ్సే. ఎక్సైజ్లో కూడా ప్రీవియస్ 2018, 17 ఇలా అంటే మనకు నియరెస్ట్గా ఇయర్కి వచ్చినవి చెప్తున్నా, మరి ఓల్డ్ కాకుండా. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ ఒక క్వశ్చన్ ఇచ్చాడు. d² + 5d + 4y = x² + 7x + 9. ఓకే, ఇది ఒక క్వశ్చన్ ఉంది. d² + 5d + y = x² + 7x + 9. సొల్యూషన్ యాక్సిలరీ ఈక్వేషన్ ఏంటండి? m² 5m + 4 = 0. ఫ్యాక్టరైజేషన్ m² కోఎఫిషియంట్ 1, కాన్స్టాంట్ 1 4. 1 × 4 = 4. ఓకేనా. మిడిల్ వాల్యూ ఈజ్ మచ్ 5. వి టేకెన్ యాజ్ ఏ 5. 1 × 4 4. ఇక్కడ ఏం తీసుకోవచ్చు? 4 1, 4 + 1 5, 4 × 1 4. m² - 4 + 4m + m + 4 = 0. In first two terms we common m. When we common m + 4, here we common 1, we get m + 4 equal to what? 0. m + 4 of m + 1 = 0. m + 4 = 0 and m + 1 = 0. m values same అవుతాయండి, -4. Here m value is -1. The roots are real and distinct. Okay, what are that? The roots are what here? Real and distinct. The roots are real and distinct. ఇక్కడ వరకు అయిపోయింది. ఇక్కడ చూసుకుంటే మీరు ఇంకొకటి, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ ఈక్వల్ వాట్? c1 e power m1x plus c2 e power m2x. సో c1 of e power m1 అంటే -x plus c2 r e power -4x. దిస్ ఇస్ ద ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేస్తుంది పర్టికులర్ ఇంటిగ్రల్. కాకపోతే కొద్దిగా పేదగా వస్తుంది, పొడుగ్గా వస్తుంది, ఎలానో చూడండి. పర్టికులర్ ఇంటిగ్రల్ ఈజ్ ఈక్వల్ టు 1/f of d into x. 1/f of d వాల్యూ d² + 5d + 4 of x² + 7x + 9. ఓకే, అయితే సరే ఇక్కడ 4 ఉంది కదా అంటే మనం ఏం తెలుసు, 1 ఉండాలి, 1 తర్వాత ఏ 1 ఉండని, మనకు సంబంధం లేదు. ఇక్కడ తీసుకుంటే 1/4 + 5d + d² x² + 7x అంటే 3 టర్మ్స్కి ఒకసారి అప్లై చేస్తాం. ఇక్కడ అప్లై చేసుకుంటే 4 + 5d + d² ఏమవుతుందండి? వన్స్ అబ్జర్వ్, 4 is the common term. When we get 4 is the common term, 1 + 5d + d²/2, sorry 4 x² + 7x + 9 ఓన్లీ. మీరు అబ్జర్వ్ చేస్తే టోటల్ న్యూమరేటర్ ట్రాన్స్ఫర్ చేస్తాం. 1 we get 5d + d²/4 whole power -1/4 x² + 7x + 9. ఓకే, 1 + 5d + d²/4 x² + 7x + 9 / 4. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి వస్తే మీరు అబ్జర్వ్ చేస్తే ఓకేనా. ఇక్కడికి వచ్చేసాక ఫార్ములా అప్లై అవుతాం. ఫార్ములా ఏంటండి? 1 + d whole power -1 అంటే 1 + d whole power -1 ఫార్ములా ఏం రాయొచ్చు? 1 - d + d² - d³ ప్లస్ అప్ టు సో ఆన్. అంటే ఇక్కడ d ప్లేస్లో ఏముంది? ఇక్కడ 1 ప్లేస్లో 1 ప్లేస్లో 1 ఉంది. d ప్లేస్లో మాత్రం 5d + d² / 4 ఉంది. 5d + d² /
4 ఎగ్జిస్ట్ అవుతుంది. అయితే నేను రాస్తున్నాను 1 ప్లేస్లో వి రైట్ 1 ఓన్లీ, డి ప్లేస్లో అది రాయండి -5d ప్లస్ d²/4 ఓకేనా, ప్లస్ d² కదా 5d ప్లస్ d²/4 హోల్ స్క్వేర్ ప్లస్ అంతే ఇక చాలు మనకు. ఎందుకు సార్ అంటే డిగ్రీ ఎంత ఉందండి 2, అంటే 2 డెరివేటివ్ చేస్తే చాలు. డిగ్రీ 3 ఉంటే 3 వరకు తీసుకోండి. d⁴ డిగ్రీ 3 ఉంది అనుకోండి, x³ ఉంటే d³ ఉండాలి, d⁴ అవసరం ఎలాగో దాన్ని చేస్తే 0 అవుతుంది. x² ఉంటే d², x³ వరకే తీసుకుంటున్నాను నేను. ఇక్కడ ఏంటి మనకు x² + 7x + 9 అని మీనింగ్. ప్రతిదీ సపరేట్ చేయకుండా చేస్తే సరిపోతుంది. ఎట్ ఏ టైం డిఫరెన్షియేషన్ చేస్తే సరిపోతుంది. మీకు డౌట్ రావచ్చు, సార్ 9 ఉంది కదా, 9కి మనం సపరేట్గా అప్లై చేయొచ్చు కదా అని మీకు డౌట్ రావచ్చు. 9 అంటే ఏంది, 9 అంటే 9 × e⁴0x రాయొచ్చు. రాద్దామన్నా కూడా రాస్తాను, రాయనా బెటర్గా. ఎక్స్ వరకు అంటే ఓకే, 9 అయితే e⁴0x రాయొచ్చు. అట్లా ఎలా సార్ అది అనుకుంటే ఇక్కడనే రాయొచ్చు, x⁴0 అని రాసుకోవచ్చు, t(x⁴0) రాయొచ్చు. లేకపోతే మొత్తంతో మల్టిప్లై చేసిన ఎలాంటి ప్రాబ్లం ఉండదు మీకు. ఓకే, ఇలా చేశాను. ఇప్పుడు నేను చేస్తున్నా చూడండి, 1 మైనస్ ఇక్కడ 9 + 2 e⁴0x అని తీసుకొని 0 సబ్మిట్ చేసుకుంటే 1/4 వస్తుంది. ఇక్కడ కూడా 1/4 మీకు 9 వస్తుంది. ఎలాంటి చేంజెస్ ఉండవు చూడండి. ఓకే, ఇక్కడికి వచ్చేస్తే -5d/4 -d²/4 మైనస్ అప్లై చేశాను. a + b హోల్ స్క్వేర్ అవుతుంది. a + b హోల్ స్క్వేర్ అయితే చూడండి 5d + d² హోల్ స్క్వేర్ కదా, అంటే 5d అంటే 25d², d² అంటే d⁴ ప్లస్ 10d², 10d³ అవుతుంది. అంటే ఈ d⁴ మనం నెగ్లెక్ట్ చేయొచ్చు అని మీనింగ్. చూడండి ఇక్కడ 25d² ప్లస్ d⁴ ప్లస్ 10d³/4, 10d³/4 ఆఫ్ x² + 7x + 9, x² + 7x + 9. సపరేట్ చేస్తేనే బెటర్ అనుకుంటున్నాను నేను. సరే చూద్దాం ఏమైందో. 1 - d² చూడండి, d ఆఫ్ x² ప్లస్ లెంతీగా వస్తున్నాయి కదా క్వశ్చన్. d ఆఫ్ x² + 7x + 9 అంటే ఏంటండి, డెరివేటివ్ ఆఫ్ x² వాల్యూ 2x, డెరివేటివ్ ఆఫ్ 7x వాల్యూ 7, డెరివేటివ్ కాన్స్టాంట్ 0. d² ఆఫ్ x² + 7x + 9 ఏమవుతుంది మళ్ళీ అంటే దీన్ని డిఫరెన్షియేట్, డెరివేటివ్ ఆఫ్ 2x 2, డెరివేటివ్ ఆఫ్ 7 0, అంటే d² కాడికి అయిపోతుంది. మనకు ఆన్సర్ వచ్చేసినాయి కదా, అంటే d³ కూడా మనకు అవసరం లేదు. అంటే నెక్స్ట్ వచ్చేస్తే 1 × ఇది అంటే x² + 7x + 9 ప్లస్ 5d కదా, -5/4 ఆఫ్ d ఆఫ్ x² + 7x + 9 మైనస్ 1/4 d² ఆఫ్ x² + 7x + 9 ప్లస్ 25d² కదండి, x² + 7x + 9/4 అయితే మీకు డౌట్ రావచ్చు, మరి d³ d⁴ అంటే మనకి ఇక్కడికే వచ్చింది. d³ చేస్తే ఏమవుతుందండి 0 అవుతుంది కూడా దాన్ని యాక్టివేట్ చేస్తాను. చూడండి x² + 7x + 9 -5/4 ఆఫ్ ఇక్కడ x² d ఆఫ్ x² + 7x వాల్యూ, d ఆఫ్ x² + 7x + 2x + 7 నెక్స్ట్ -1/4 ఆఫ్ d² అంటే ఏమొచ్చిందండి 2 ఓన్లీ, 2 1s 2 2s అబ్జర్వ్ చేస్తే x² + 7x + 9 -5 2s 2 1s 5 2s 10x/4, 7 5s 35/4 -1/2 is the కాంప్లిమెంటరీ పర్టికులర్ ఇంటిగ్రల్ వాల్యూ అన్నట్టు. లేదు సార్ మరి నేను ఇక్కడ ఇలా చేయాలి, మీకు డౌట్ రావచ్చు, 9 ఉంది కదా సార్ e⁴0x రాసుకోవచ్చుగా అంటే దీనికి సపరేట్ అప్లై 7 వరకే అప్లై చేయొచ్చు. మీరు ఎలా చేసినా మీకు ఆన్సర్లో చేంజ్ ఉంది. చూడండి కావాలని చెక్ చేస్తే ఎక్కడ ప్రాబ్లం, 6th వన్లో ఫస్ట్ వన్ c1 e⁻ - 6 e⁻ వచ్చింది, x² ప్లస్ 9/2x ప్లస్ 23/8 వచ్చింది. చూడండి 1/4 ఆఫ్ అని, 1/4ను ఎల్సిఎం తీద్దాం. 1/4 ఎల్సిఎం తీస్తే ఏమవుతుందండి 4x² అవుతుంది. 4x², 4 7s 28x, 4 9s 36, -10x, -35, -2/4 కదండి, -2/4.
4x² 28x మైనస్ 10x ఎంత 14x 36 మైనస్ 35 36 1 వస్తుంది 1 మైనస్ 2 మైనస్ 1/4 వచ్చిందా 4x² 4x² ఇక్కడ ఉన్న 1/4x² ప్లస్ 9/2x ప్లస్ 23/8 వస్తుంది. ఓకేనా. సేమ్ ఇవన్నీ మళ్ళీ సింప్లిఫై చేసుకోవాలి. 35తో మళ్ళీ 35/4 ఇవన్నీ సింప్లిఫై చేసుకుంటే వచ్చేదే ఆన్సర్ అవుతుంది. కొద్దిగా చూసుకుంటే సరిపోతుంది. లేదంటే ఇదే మెథడ్ని ఇంకోటి కూడా చెప్తా చూడండి. ఇదే పర్టికులర్ ఇంటిగ్రల్కు ఇంకో మెథడ్ అంటే మీకు ఎలా చేసుకున్నా ఇలా చేస్తే కొద్దిగా ఆన్సర్ డిఫరెన్స్గా ఉంది. ఇంకో మెథడ్ కూడా చెప్పేస్తా. ఇదే క్వశ్చన్ చెప్పేస్తా, వేరే క్వశ్చన్ కూడా అవసరం. ఇక్కడికి వచ్చేస్తే ఇది e⁻0x రాసుకోవచ్చు. కానీ అంటే ఇది ఆల్రెడీ మనం రాసుకున్నాం కాబట్టి నేను డైరెక్ట్ స్టెప్ రాస్తున్నా. 4 + 5d + d²/4 x² + 7x ప్లస్ 9 × e⁻0x/4 ప్లస్ d² + 5d. ఓకే, దీని వరకేమో ఈ మెథడ్ అప్లై చేద్దాం, దాని వరకు ఆ మెథడ్. ఈ మెథడ్ ఏంటండి 1/4 ఓకే 1/4 అది కూడా రైట్ ఆన్సర్ వచ్చింది. నేను ఒకటి మిస్ చేశాను. కాకపోతే ఇక్కడ ఏమవుతుంది 1 - 5d + d²/4 ప్లస్ 5d + d²/4 హోల్ స్క్వేర్ ఇంటూ x² + 7x ప్లస్ 9/4 × 0² + 5 0. ఎందుకు e⁻ax కదా వాల్యూస్ అవి సబ్మిట్ చేశాను. 1/4 x అంటే 1 x² + 7x మైనస్ 5d x² + 7x ప్లస్ d²/4 x² / 7x. ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే కదండి. 5d² అవుతుంది. 5d² అంటే 25 d²/4x ఆఫ్ 2x² + 7x x² + 7x d⁻4 అవుతుంది. d³ మనకు అవసరం లేదు, ఇక మిగిలిన వాటితో జస్ట్ 9/4. అబ్జర్వ్ చేయండి 1/4 ఆఫ్ x² + 7x 5d/4 అంటే 5/4. డెరివేటివ్ ఆఫ్ x² + 2x ఎంత అండి 2x + 7 అవుతుంది. నెక్స్ట్ డెరివేటివ్ ఆఫ్ స్క్వేర్ ఏమవుతుంది ప్లస్ 2a అవుతుంది కదా 2/4 ప్లస్ 25d² ఏమవుతుంది 25/4 × 2 అవుతుంది ప్లస్ 9/14. సో 9/4 దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చేది ఆన్సర్. అంటే యాజ్ యువర్ విష్, మీరు ఎలా చేసినా నో ప్రాబ్లం. ఓకే, ఇప్పటికైతే ఈ మెథడ్స్ కంప్లీట్ అయిపోయినట్లే. మీరు ఏం చేయండి అంటే నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తాను. పవర్ -2 వస్తే అది కూడా అట్నే చేసేయండి. ఓకే, మీకు కొంత ఐడియా వచ్చిందని మాత్రం నేను అనుకుంటున్నాను ఈ ప్రాబ్లమ్స్ మీద. ఇవే క్వశ్చన్స్ అన్నీ ఇదే మెథడ్. 2 మెథడ్స్ వచ్చిన x² sin x x² పవర్ cos x వస్తే 2 సార్లు అప్లై చేయండి. పర్టికులర్ ఇంటిగ్రల్ని 2 సార్లు అప్లై చేయండి, అంతకుమించి ఇంకేమీ ఉండదు. క్వశ్చన్లు చూడండి. ఇవి ప్రాక్టీస్ చేస్తారని నేను అనుకుంటున్నా బెటర్గా. ఎక్కువనైతే నాకు తెలిసి ఒకటే మెథడ్ యూజ్ చేస్తాం. 1 - d⁻⁻ -1 1 + d⁻⁻ -1. ఫస్ట్ సాల్వింగ్ క్వశ్చన్స్ చూడండి. d² -1 ఆఫ్ y = x. సెకండ్ క్వశ్చన్ d² + d -6 ఆఫ్ y = x. థర్డ్ వన్ ఈస్ d² -4d ప్లస్ d ఆఫ్ y = x² 2x². చాలు ఎనఫ్. ఎక్కువ చేసినా కూడా మనకు వచ్చేది అవే మార్క్స్. మెథడ్కి ఒకటి అనేది మస్ట్ అండ్ షుడ్. మీరు ఒక్క ఓన్గా ఒక 2 ప్రాబ్లమ్స్ అది మస్ట్ అండ్ షుడ్, అవి చేస్తే సరిపోతుంది. d² -4 ఆఫ్ y = x³ d² + 16 ఆఫ్ y = x³ d² + 5d + 4 ఆఫ్ y = x² + 9. ఓకే, ఇవన్నీ నార్మల్ జనరల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ d² + d - 2 ఆఫ్ y = x sin x. అంటే ఇక్కడ ఏమైంది, ఒకసారి ఎక్స్ని అప్లై చేయండి, ఒకసారి sin x. ఇది సెకండ్ మెథడ్, ఇది థర్డ్ మెథడ్ అంతే. ఓకేనా. ఇక మళ్ళీ చెప్పుకుంటూ పోతే వీడియో లెంత్ ఎక్కువ, మీకున్న ఎగ్జామ్ టైంకు బెటర్ అని చూస్తుంది. x⁴ + cos x, ఇది కూడా సేమ్ మెథడ్. x⁴ ఒకసారి cos x ఒకసారి అప్లై చేయండి. లాస్ట్ ఇయర్ వచ్చిన క్వశ్చన్స్ ఉన్నట్లుంటే చూద్దాం. ఇంకా క్వశ్చన్ పేపర్ లేదు. d² + 3d + 2 ఆఫ్ y = x² + sin x
డి స్క్వేర్ మైనస్ 4d ప్లస్ 4 ఆఫ్ వై ఈక్వల్ టు కాస్ 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్. అంతేనా? ఇంకొకటి డి స్క్వేర్ మైనస్ 6d ప్లస్ 9 ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ 2x ప్లస్ ఈ పవర్ 3x ప్లస్ ఎక్స్ స్క్వేర్. చూడండి, ఇది ఒకసారి ఈ టోటల్ 1/f(d) రాస్తాం కానీ, అంటే 1/f(d) ఇంటూ ఈ పవర్ 2x ఒకసారి, 1/f(d) ఇంటూ ఈ పవర్ 3x, 1/f(d) ఇంటూ ఈ స్క్వేర్ అని అర్థం. అంతే, 3 కలిసి ఉన్నాయి కదా సార్ చెప్పలేదు కదా అంటే అవే, అంతకు మించి ఇంకేముండవు. ప్రతి ప్రాబ్లం అంతేనప్ప. ఇక్కడ వరకు చేస్తే మీకు మ్యాక్సిమం సెకండ్ యూనిట్ కూడా అయిపోయినట్లే. ఆ మెథడ్స్ చూసుకోండి, మెథడ్స్ ఇంపార్టెంట్. ఇక్కడ నాకు తెలిసి 4-5 ప్రాబ్లం చెప్పాను కాబట్టి మెథడ్స్ అర్థమవుతాయి అనుకుంటున్నా. సో ఏమైనా వీడియోస్ లింక్ అయినా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉందా నాతో చాట్ చేయాలనుకున్నా ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్లో కానీ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా చూడండి. M4 మొత్తం వీడియోస్ కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.